ఆరో రోజు దీక్షను కొనసాగిస్తూ ఉన్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తోందని డాక్టర్లు అంటున్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. బీపీ 130/90 ఉందని వైద్యులు తెలిపారు. ముద్రగడ వైద్య పరీక్షలకు అంగీకరించడం లేదని, అయితే ఆయనకు అత్యవసరంగా వైద్యం చేయాలని సూచిస్తూ ఉన్నారు. ముద్రగడ భార్య, కోడలికి మాత్రం ఫ్లూయిడ్స్ ఇస్తున్నట్లుగా చెప్పారు. ముద్రగడ వైద్యానికి అంగీకరించకపోతే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మనకు అందించేందుకు మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వైద్యం చేయించుకోవడానికి నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. హెల్త్ అప్డేట్స్ ఏంటి? మరోసారి తాజాగా ముద్రగడ హెల్త్ కి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. దాంట్లో ముద్రగడ బీపీ 130/80 ఉందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మధ్యాహ్నంలోగా ఆయనకి ఫ్లూయిడ్స్ ఎక్కించడం లేదా ఏదో రకంగా వైద్య చికిత్స చేయించడం తప్పనిసరి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందని వైద్యులు ఇప్పటికీ చెప్పడం జరిగింది. దాంతోపాటు భార్య, కోడల ఆరోగ్యం ఈ ఫ్లూయిడ్స్ ఎక్కించడం వల్ల కాస్త మెరుగుపడిందని చెప్తున్నారు. ముద్రగడ ఇంతవరకు బ్లడ్ శాంపిల్ కూడా తీసుకోవడానికి అనుమతించలేదు. ఆ పరిస్థితి అదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి 6వ రోజు ఓ డయాబెటిక్ పేషెంట్ 6 రోజులు అంటే ఏ రకంగా వైద్యం స్వీకరించకపోవడం చాలా ప్రాబ్లం అని తెలుస్తుంది. అదే విషయాన్ని ఇప్పుడు వైద్యం చెప్పి ఇవాళ ఎట్టి పరిస్థితులు ఆయనకు వైద్యం చేయాలి అన్న విషయాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. మరి దానికి అంగీకరిస్తున్నారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఆయన కుటుంబ సభ్యులను మోటివేట్ చేసి ఏదో రకంగా ఆయనకు వైద్యం చేయాలనే ఉద్దేశంతో వైద్యులు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది అనుషు. అయితే ముద్రగడ కుటుంబ సభ్యులు కానీ లేదా ఆయన సన్నిహితులు కానీ ముద్రగడను వారించే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా వైద్య నిమిత్తం? వైద్య నిమిత్తం ఇంకా దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఆయన కాన్షియస్ లో ఉండి ఎప్పటికప్పుడు తన దగ్గరికి వైద్యులు రానివ్వకుండా ముందుగానే చెప్పడం జరుగుతోందని వైద్యులు ప్రతి బులెటిన్ లోనూ మనకు చెప్తున్నారు. అయితే ఇవాళ మోటివేట్ చేసి తప్పనిసరి పరిస్థితి ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న విషయం అర్థమైపోతుంది. దాంతో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు వైద్య సహకారం ఇప్పుడు అందించాలి, ఏదో రకంగా బ్లడ్ శాంపుల్ తీసుకుని ఆయన పరిస్థితి ఏంటి అని నిర్ధారించాలి అంటే ఖచ్చితంగా ఆయనకి వైద్యం చేయాలని చెప్తున్నారు. అందుకోసమే ఆయన కుటుంబ సభ్యులతో చర్చించి వాళ్ళ అబ్బాయితో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్లతో ముద్రగడకి ఏదో రకంగా ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఖచ్చితంగా వైద్య సేవ అందించే ఏర్పాట్లు ప్రయత్నాలు చేస్తున్నారని. తాజాగా ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కాపు నేతలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? చాలా చోట్ల ముద్రగడకు అనుకూలంగా పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో కొద్దిసేపటి క్రితమే కాట్రేని కోనమల్లో చెయ్యరు శివాలయంలో కూడా పెద్ద ఎత్తున ముద్రగడ ఆరోగ్యం బాగుపడాలని పూజలు చేశారు. అదేవిధంగా చంద్రబాబు మనసు మారాలని ముద్రగడ ఏదైతే కోరుకుంటున్నారో కాపు జాతి సంక్షేమం కోసం అవి జరగాలని పూజలు చేశారు. ప్రతి చోట ముద్రగడకు అనుకూలంగా ఆందోళన జరుగుతున్నాయి. అయితే చాలా వరకు పోలీసులు వాటిని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్నారు. కాపు నేతలు కానీ, కాపు నాయకులు కానీ, ఈ కాపు యువత కానీ రోడ్డు మీద కాకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే కోరుకొండ మండలం గాదరాడ్లో కూడా ఒక మౌన ప్రదర్శన, భారీ మౌన ప్రదర్శన జరిపారు ముద్రగడకు మద్దతుగా. అదేవిధంగా పీగన్నవరంలో కూడా ఆందోళన కార్యక్రమం చేశారు. చాలా చోట్ల పీగన్నవరంతో పాటు అమలాపురం, సంభాజీపేట ఈ ప్రాంతాలన్నింటిలో, రాజోల్ దగ్గర మల్కిపురంలో కూడా ఇదే రకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే రోడ్డు మీద కొద్దిసేపు చేసిన వెంటనే పోలీసులు రావడం, వాళ్ళు సౌకర్యం జరుగుతుంది. మొత్తానికి ఏదో చోట ముద్రగడ మద్దతుగా కార్యక్రమం అంటే ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. ఇటు ముద్రగడ కుటుంబ సభ్యులు కూడా దీక్షను కొనసాగిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏమంటూ ఉన్నారు? మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేశారా? ముద్రగడతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ దీక్షను అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఒక్కసారిగా నిన్న కుటుంబంలో భార్య, కోడల పరిస్థితి కాస్త క్షీణించడంతో వాళ్ళని కుటుంబ సభ్యుల అనుమతితో, ముద్రగడ అనుమతితో ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం జరిగింది. అది ఎక్కించాక కాస్త వాళ్ళ పరిస్థితి మెరుగుపడింది. అయితే ఈ దీక్ష అయితే వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ బ్లడ్ శాంపిల్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఆ బ్లడ్ శాంపిల్ నిర్ధారిస్తూ తెలుస్తుంది. వీళ్ళు కూడా దీక్షలో ప్రస్తుతం 6వ రోజు ముద్రగడతో పాటు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ముద్రగడ వైఖరిని డాక్టర్స్ ఏ విధంగా చూస్తూ ఉన్నారు హరీష్? ముద్రగడ వైఖరి అంటే మొదటి రోజు నుంచి కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన విషయంలో స్పందించాల్సింది ప్రభుత్వమే అని చెప్తున్నారు. ఆయన ఏదైతే నిజాయితీగా డిమాండ్, ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని కోరుతున్నాను తప్ప వేరే విషయం అందరూ ఏదైనా లేదని చెప్తున్నారు. చాలా సార్లు వైద్యులు ప్రయత్నించారు ఏదో రకంగా వైద్యం చేద్దామని, అయితే ఆయన అంగీకరించలేదు. తన డిమాండ్ నెరవేర్చే వరకు ఆయన ఈ రకంగానే కొనసాగుతాను. ఇందులో వైద్యుల పాత్ర కూడా ఏమీ లేదు, అవసరమైతే మీ పాత్ర ఏమీ లేదని రాజస్థాన్ లో కూడా 2-3 సార్లు తమతో చెప్పారని వైద్యులు బులెటిన్ లోనే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంకా ప్రయత్నిస్తామని చెప్తున్నారు. ఏదో రకంగా ఆయన కన్విన్స్ చేసి వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.